హలో అందరికీ ఈరోజు మనము టాట్ అంటే ఏంటో తెలుసుకుందాము. టాట్ అంటే ఇట్ ఇస్ అ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ సివిల్ రైట్ అనమాట. అంటే ఒక పర్సన్ వేరొక పర్సన్ యొక్క సివిల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేశారంటే దాన్ని మనం టాట్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఈ టాట్ అనే వర్డ్ వచ్చేసి మనకి లాటిన్ టర్మ్ నుంచి డిరైవ్ అయింది. దట్ ఈస్ టాట్ టర్మ్ విచ్ మీన్స్ అక్రూక్డ్ యాక్ట్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు లా అనేది ప్రతి ఒక్క పర్సన్ దగ్గర నుంచి ఒక సర్టెన్ కాండక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఆ కాండక్ట్ నుంచి మీరు డీవియేట్ అయ్యారనమాట. డీవియేట్ అయ్యి వేరొక పర్సన్ యొక్క సివిల్ రైట్స్ ని వైలేట్ చేశారనమాట. మనకి ఎలాగైతే ఎవ్రీ పర్సన్ కి రైట్స్ ఉన్నాయి కదా, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, మన ప్రాపర్టీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇలా మనకి రైట్స్ ఉన్నాయి కదా. అలాగే ఒకవేళ ఆ రైట్స్ వైలేట్ అయ్యాయంటే ఎలాగైతే మనం వాటిని ఎన్ఫోర్స్ చేసుకునే ఇది ఉందో అలాగే మనకి డ్యూటీస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి, వేరొకరి రైట్స్ ని మనము ఇన్ఫ్రింజ్ చేయకూడదు అనేసి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం వేరొక పర్సన్ యొక్క సివిల్ రైట్ ని వైలేట్ చేశామంటే అక్కడ మనకి టాట్ కి యాక్షన్ ఉంటుందన్నమాట. సో ఆ పర్టికులర్ థింగ్ పైన మనం యాక్షన్ తీసుకుంటాం అనమాట. ఎక్కడ తీసుకుంటాం? సివిల్ కోర్ట్స్ లోనే తీసుకుంటాం అనమాట. సో ఇదండి మనకి టాట్ అంటే. సో ఇక్కడ మనకి అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ ని ఇస్తారనమాట కోర్టు. అంటే ఏంటంటే లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ తో నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాం, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. ఈ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాం. ఇన్ కేస్ మనలో ఎవరైనా ఈ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయలేదంటే ఇంత అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ ని మీరు పే చేయాలి అనేసి మనం అసర్టైన్ చేసుకున్నాం కదా, దాన్ని మనం లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటాం అనమాట. కానీ మనకి టాట్ లో ఏంటంటే అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. ఇక్కడ మనకి ఎటువంటి కాంట్రాక్ట్ లేదు ఇంకొక పర్సన్ తో. లైక్ నీ లీగల్ రైట్ కానీ నేను వైలేట్ చేశానంటే నువ్వు నా దగ్గర నుంచి నేను నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తాను, ఇట్లాంటి కైండ్ ఆఫ్ మనకి కాంట్రాక్ట్స్ ఏం లేవు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ నేను ఏ పర్సన్ లీగల్ రైట్ సివిల్ రైట్ ఏదైనా వైలేట్ చేశానంటే ఆ పర్సన్ నా పైన కేసు ఫైల్ చేస్తారు. కోర్ట్ డిటర్మైన్ చేస్తుంది అనమాట నేను ఎంత అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ ఆ పర్సన్ కి పే చేయాలి అనేది మనకి కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. దాన్నే మనం అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటాం. సో మనకి టాట్ లో యూజువల్ గా డ్యామేజెస్, ఇంజెక్షన్స్ అలాంటివి ఆర్డర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ కేస్ ఒక పర్సన్ కానీ కంటిన్యూస్ గా మీ పీస్ ని డిస్టర్బ్ చేస్తూ న్యూసెన్స్ కాజ్ చేస్తూ ఉన్నారంటే ఆ పర్సన్ పైన ఇంజెక్షన్ గ్రాంట్ చేస్తాం. లైక్ మీరు ఇలాగే కంటిన్యూ చేయకూడదు, అంటే ఈ డిస్టర్బెన్స్ ని న్యూసెన్స్ ని కంటిన్యూ చేస్తూ ఆ పర్సన్ యొక్క రైట్ టు ఎంజాయ్ హిస్ ఓన్ ప్రాపర్టీని వైలేట్ చేయకూడదు అనేసి ఇంజెక్షన్ ద్వారా చెప్తుంది అనమాట కోర్టు. సో మనకి కోర్టు సివిల్ కోర్ట్స్ లో ఇలా డ్యామేజెస్, ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. అంటే ఎవరైనా ఒక పర్సన్ యొక్క సివిల్ రైట్ వైలేట్ అయ్యిందంటే. సో ఇక్కడ మెయిన్ గా నేను డిస్కస్ చేద్దాం అనుకునేది ఏంటంటే ఇది ఒక లా ఆఫ్ టాట్సా, ఇది లా ఆఫ్ టాటా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ టాట్స్ అనేది సాల్మన్ గారు చెప్పారనమాట. లా ఆఫ్ టాట్ అనేది విన్ఫిల్ గారు చెప్పారనమాట. మనకి సాల్మన్ గారు ఏం చెప్తున్నారంటే మనకి ఓన్లీ సర్టెన్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ సివిల్ రాంగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, లైక్ ఇక్కడ మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ పిజియన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే సాల్మన్ గారు చెప్తున్నారు ఇక్కడ మనకి ఓన్లీ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రాంగ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ సివిల్ రాంగ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఏదైనా ఒక సివిల్ రాంగ్ చేశారు, ఆ సివిల్ రాంగ్ కానీ ఇక్కడ ఫిక్స్ అయితే అంటే ఏదో ఒక దాని కింద వస్తేనే, లైక్ అదే అసాల్ట్ అయినా అయి ఉండాలి, లైక్ ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టాట్స్ అనుకున్నాం కదా, అట్లా ఏదో ఒక దాంట్లో ఫాల్ అయితేనే అతను చేసిన దానికి మనము యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ అతను చేసిన యాక్ట్ ఇక్కడ ఎక్కడ పడట్లేదు అంటే అతను ఏం చేయలేదు కదా, ఏ రాంగ్ చేయలేదు అన్నట్లే కదా. సో కాబట్టి ఒక పర్సన్ చేసిన యాక్ట్ ఇక్కడ ఏదో ఒక దాంట్లో అయితే ఇక్కడన్నా ఫాలో అవ్వాలి, ఇక్కడన్నా ఫాలో అవ్వాలి, ఇక్కడన్నా ఫాలో అట్లా ఏదో ఒక దాంట్లో ఫాలో అయితేనే ఆ రాంగ్ కి మనం యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట మనకి సాల్మన్ చెప్పింది. సో దానికే మనం దీన్ని పిజియన్ హోల్ థియరీ అంటాం. అంటే ఇక్కడ మనకి ఓన్లీ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టాట్స్ ఉన్నాయి, లైక్ అసాల్ట్ కానీ, బ్యాటరీ కానీ, ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ కానీ, ఇట్లా మనకి ఓన్లీ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీరు చేసిన యాక్ట్ ఇక్కడ ఏదైనా ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో ఫాలో అయితే దానికి మనకి యాక్షన్ తీసుకోవచ్చు. అలా దేంట్లోనూ ఫాలో అవ్వకపోతే దానిపైన ఎటువంటి యాక్షన్ ఉండదు అనేసి సాల్మన్ గారు చెప్పారనమాట. కాకపోతే మనకి విన్ఫీల్డ్ గారు ఏం చెప్పారంటే ఇది లా ఆఫ్ టాట్ మాత్రమే. అంటే ఏంటంటే ఎక్కడైతే లీగల్ రైట్ వైలేట్ అయ్యింది, లీగల్ రైట్ ఎలా వైలేట్ అయిందంటే దానికి ఒక జస్టిఫికేషన్ అనేది లేదనమాట. జస్టిఫికేషన్ లేకుండా ఒక లీగల్ రైట్ అనేది వైలేట్ అయిందనమాట. అలాంటప్పుడు అలా ఏ లీగల్ రైట్ వైలేట్ అయినా కూడా ఈవెన్ దో మనకి అట్లా స్పెసిఫిక్ నేమ్ లేకపోయినా పర్వాలేదు, లీగల్ రైట్ వైలేట్ అయిందా, దానికి జస్టిఫికేషన్ లేదా, మనం యాక్షన్ తీసుకోవాలి అనేసి మనకి
ఈ విన్ఫిల్ గారు చెప్పారనమాట. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే యూబీజెస్ ఈబీ రెమెడియం అనేది తెలుసు కదా, అంటే ఎక్కడైతే మనకి రైట్ ఉందో అక్కడ మనకి ఖచ్చితంగా ఒక రెమెడీ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే మీ లీగల్ రైట్ వైలేట్ అయిందో అక్కడ మీకు రెమెడీ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ నో లీగల్ జస్టిఫికేషన్ ఫర్ ద రైట్ వైలేటెడ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫమేషన్ చేసాము. డిఫమేషన్ ఎలా చేసామంటే ఉన్నదే చెప్పాం, అక్కడ ఏం జరిగిందో అక్కడ జెన్యున్ థింగ్ ఏది ఉందో దాన్నే మనం చెప్తామన్నమాట. సో అలా ఎందుకు చెప్తున్నాం, వేరొక పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ జరిగింది జరిగినట్టు చెప్పామన్నమాట. సో అక్కడ డిఫర్మేషన్ ఏముంది, ఆల్రెడీ అక్కడ ఉన్నదే మనం చెప్పాం కదా. సో ఇక్కడ మనకి జస్టిఫికేషన్ ఉంది, ఏంటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అక్కడ తప్పు జరిగింటే ఆ తప్పుని తప్పుగానే చెప్పామన్నమాట. సో కాబట్టి ఇక్కడ డిఫర్మేషన్ జరిగినా కూడా అది జెన్యూన్ రీజన్, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం చెప్పాం కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి యాక్షన్ అనేది ఉండదన్నమాట. అంటే ఆ పర్సన్ ఎవరినైతే మనం డిఫేమ్ చేసామో ఆ పర్సన్ మనకి అగెయిన్స్ట్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు అనమాట. ఇన్ కేస్ ఏ జెన్యూన్ లేదు, ఫాల్స్ గా నేను డిఫమేషన్ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చేసాను అనమాట. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఎక్కడైతే ఒక లీగల్ రైట్ వైలేట్ అయ్యిందో, దానికి ఒక జస్టిఫికేషన్ అనేది లేదో, అప్పుడు మనం ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి మనకి సాల్మన్ గారి డెఫినేషన్, విన్ఫిల్ గారి డెఫినేషన్. సాల్మన్ గారు ఏం చెప్పారంటే మనకి ఓన్లీ ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, అంటే ఇన్ని థాట్సే ఉన్నాయి, ఎయిదర్ ఒక హోల్లో ఫిక్స్ అవ్వకపోతే ఇంకొక హోల్లో ఆ రాంగ్ అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. ఇన్ కేస్ ఏ హోల్లోనూ ఫిక్స్ అవ్వట్లేదు. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళు ఇప్పుడు అసాల్ట్ అంటే ఇలా చేస్తే అసాల్ట్, సో ఇలా చేయలేదా, సో అది అసాల్ట్ కాదు. ఇన్ కేస్ బ్యాటరీనా, ఇలా చేస్తే అది బ్యాటరీ, సో ఇన్ కేస్ ఇలా జరగలేదా అది బ్యాటరీ కాదు. సో మేబీ ఇంకేదన్నా సివిల్ రాంగ్ లో అది ఫిక్స్ అవుతుందా, ఫిక్స్ అవ్వట్లేదా, సో దానికి ఎటువంటి యాక్షన్ ఉండదు అనమాట. కానీ మనకి విన్ఫిల్ గారు ఏం చెప్తున్నారంటే మీరు వైలేట్ చేశారా లీగల్ రైట్, దానికి ఎటువంటి జస్టిఫికేషన్ లేదా, సో ఖచ్చితంగా మీరు కాంపన్సేషన్ పే చేయాలన్నమాట. సో ఇదండి మనకి లా ఆఫ్ థాట్స్ అంటే ఏంటో, లా ఆఫ్ థాట్ అంటే ఏంటో. లా ఆఫ్ థాట్స్ వచ్చేసి సాల్మన్ గారిది, దాన్ని పిజన్ హోల్ థియరీ అంట. లా ఆఫ్ థాట్ వచ్చేసి విన్ఫిల్ గారిది. సో థ్యాంక్ యూ అండి.